మీకు అందరు కూడా మన ఈ 4.5 సంవత్సరాలు జరిగిన జగనన్న ప్రభుత్వము, ఇది వరకు జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మన రొంచెర్ల మండలమే మీరు తీసుకోండి. మన జగనన్న వచ్చినాక ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినారో, ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో, ఈరోజు ప్రతి పథకం కానీ, ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలానా తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ, లేకపోతే ఆసరా కానీ, చేయూత కానీ, ప్రతి ఒక్క అమ్మఒడి కానీ, ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తాను. ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లులు మంజూరు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులము మతం ఏం చూడకుండా ఈరోజు జగనన్న పాలన ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకునే పరిస్థితి మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఈ పథకాలే కాదు, మన ఊర్లో స్కూల్స్ చూడండి, నాడు నేడు కింద ఈరోజు స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేశారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి, ఈరోజు మన బిడ్డల యూనిఫామ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి పెట్టే భోజనం ఏ విధంగా ఉంది, వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది, వాళ్లకు ఈరోజు బ్యాగులు ఇవ్వడం కానీ, అదేవిధంగా పుస్తకాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మన బిడ్డలు చదువులకు ఫీజు రీంబర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందు కన్నా ఈరోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా. అందరూ కూడా మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాన్ని కానీ, మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరూ కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణ మాఫీ చేస్తానని, ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా? అప్పుడు అందరు కూడా మహిళలకు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తాం, మీరు కట్టద్దని 2014 ఎలక్షన్లో చెప్పినాడు. ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒకరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఆ రోజు సచివాలయాలు లేవు, జన్మభూమి కమిటీలు ఉన్నాయి, పెన్షన్ ఉండే వాళ్ళకే 2-3 పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో. కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వని పరిస్థితి ఉండింది. ఈరోజు కూడా మనం కానీ ఈరోజు మళ్ళా మనకు జగనన్న లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న ఉంటే మనకు పథకాలు ఉంటాయి, జగనన్న లేదంటే ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి. మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో, ఇళ్ళ పట్టా కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది, లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది. ఈరోజు మనకు రొంచెర్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు, కొత్త రోడ్లు. మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి, ప్రతి పల్లికి కూడా వేసినారు. అదే తెలుగుదేశం పీరియడ్లో 5 ఏళ్లలో 2-3 రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు. నేను జగనన్న చెప్పిన దానికి అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో, ఇళ్ళ పట్టా కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది, లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది. ఈరోజు మనకు రొంచెర్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు, కొత్త రోడ్లు. మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి, ప్రతి పల్లికి కూడా వేసినారు. అదే తెలుగుదేశం పీరియడ్లో
5 ఏళ్లలో 2-3 రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మళ్ళా అందరూ వస్తారు, మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు. నేను జగనన్న చెప్పిన దానికి అన్నిటికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మంచి ఏది చెడ్డేది ఒకసారి మీరందరూ కూడా గ్రహించారు. ఒకసారి మీరందరూ కూడా మన కొత్త రాష్ట్రం ఏర్పడినాక 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించారో, మన జగనన్న ఏ విధంగా పరిపాలించారో మీకు అందరూ కూడా తెలుస్తా ఉంది. మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు ఎంత దూరం ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి. ఈ రోజు మన గ్రామ సచివాలయాల్లో అన్ని సౌకర్యాలు మనకు ఊర్లోనే అందే పరిస్థితి. పెన్షన్ కు క్యూలో నిలబడని పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు ఇంటికి పెన్షన్ తెచ్చిచ్చే పరిస్థితి. ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మన జగనన్న చేస్తా ఉన్నారు. జగనన్నకు చంద్రబాబు నాయుడుకు ఒకటే తేడా, జగనన్న చెప్తే ఖచ్చితంగా మాట కోసం ఖచ్చితంగా ఆ మాట మనకు నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు చెప్తే ఇది వరకు ప్రభుత్వంలో బంగారు రుణాలు, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేస్తాను అందరికీ ఏ విధంగా ఎగరగొట్టినారో ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళా కూడా చెప్పినటువంటి ఎగరగొట్టేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇల్లులు ఎవరికైతే శాంక్షన్ అయినాయో, పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కానీ అందరు కూడా మీకు అందరూ కూడా కమిట్మెంట్ ఏమంటే మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకోలేరో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి పూర్తిగా సహకారం చేస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ పట్టాలలో మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దానికి చేయండి. ఒక ఇల్లు పూర్తి అయితే రేపు మీ పేరులోనే రిజిస్టర్ అవుతుంది, మీరు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది, మీకు ఒక ఆస్తి సమకూరుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇంకా కూడా అధికారులకు చెప్తాము, ఇంకా మీకు ఎక్కడ కానీ పట్టాలు అవసరం ఉంటే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి కూడా ఈ రోజు అధికారులు కూడా తెలియజేస్తాము. రాబో రోజుల్లో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అంతా కూడా వస్తాయి. నేను ఒకటే చివరిగా ఈరోజు జనవరి 1 త్వరగా ముగిస్తాను. ఒకటే చివరిగా మీకు అందరూ కూడా నేను తెలియజేసేది, ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మీ మనసాక్షికి ఆలోచించుకోండి. గత ప్రభుత్వం ఇప్పటికి ఒకసారి పోల్చుకోండి. ఇప్పుడు జరిగిన మేలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మీకు ఏ విధంగా మాటలు చెప్పి మోసం చేసినారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మీ అందరినీ కూడా నేను జగనన్నకు మీ ఆశీస్సులు ఉండాలా, మీ దువాలో కానీ మీ ప్రార్థనలో కానీ మీరు గుడిలో పూజ చేసినప్పుడు కానీ ఒక్కసారి మనకు మంచి చేసినా మనకు మేలు చేసిన జగనన్న గురించి మీరు ఆలోచించాలని తెలియజేస్తూ, మోసపు మాటలు రకరకాల ఎలక్షన్ అప్పుడు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. మీకు నిజంగా మంచి జరిగింటే, మీకు నిజంగా మేలు జరిగింది అనిపిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా జగనన్నని ఆశీర్వదించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు మన నియోజకవర్గంలో మీకు ఇల్లు కట్టుకునే దానికి ఇంకోటి కానీ ఇంకో ఏ విషయమైనా కూడా ఎల్లప్పుడూ మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మీ ఆశీస్సులు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా మరొకసారి అందరూ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా మీ జీవితాల్లో ఇంకా కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రాబో సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం.